హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్పెషల్ డెజర్ట్ రెసిపీ అరేబియన్ బ్రెడ్ పుడ్డింగ్ చూపించబోతున్నాను. బర్త్డే పార్టీస్కి, చిన్నపాటి కిట్టి పార్టీస్కి, ఏదైనా స్పెషల్ అకేషన్స్కి క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సింపుల్ డెజర్ట్ అండి. సో ఈజీ, సూపర్ టేస్టీ. పార్టీస్కి స్పెషల్గా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా అందరికీ బాగా నచ్చుతుంది. మరి అరేబియన్ బ్రెడ్ పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ బౌల్లో 1/2 కప్పు వరకు పాలను తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కడాయిలో 1/2 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి. పాలు ఇలా బాగా మరిగిన తర్వాత మీగడ కట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పాలు బాగా మరిగిన తర్వాత 1/2 కప్పు వరకు పంచదారని తీసుకోవాలి. మీ స్వీట్కి తగినట్టు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండకట్టేస్తుందండి. అడుగు అనేది అంటుకోకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా 6 నుంచి 7 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి. మరీ థిక్గా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. ఈ విధంగా థిక్ క్రీమీ స్ట్రక్చర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కస్టర్డ్ మిక్స్ పూర్తిగా చల్లారేంత వరకు గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందండి. ఇది చల్లారేలోపు మిగతా ప్రాసెస్ చేసుకుందాం. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా తీసుకొని చిన్న చిన్న పీసెస్లో వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇలా నట్స్ కట్ చేసుకోవడం రిస్క్ అనుకున్న వాళ్ళు మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకొని తీసుకోవచ్చండి. ఇక్కడ నేను కాజు, బాదం, పిస్తా తీసుకున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవచ్చు. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి. అందులో 200 గ్రాముల వరకు మిల్క్ మేడ్ని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా విస్క్ చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ తీసుకొని బ్రౌన్ పార్ట్ మాత్రం 4 వైపులా కట్ చేసుకోవాలి. నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి, మీరు ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. మనం తీసుకున్న క్వాంటిటీకి 8 బ్రెడ్ పీసులు సరిపోతాయండి. ఏదైనా స్టీల్ బౌల్ కానీ గ్లాస్ బౌల్ కానీ తీసుకొని అందులో ఫస్ట్ లేయర్గా బ్రెడ్ పీసెస్ని పెట్టుకోవాలి. చల్లారిన కస్టర్డ్ మిక్స్ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని బ్రెడ్ పైన ఒక లేయర్లా కస్టర్డ్ మిక్స్ వేసుకోవాలి. సో పైన మరో లేయర్గా ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకోవాలి. పైన కట్ చేసి పెట్టుకున్న నట్స్ కూడా వేసుకొని మీకు నచ్చితే ఎక్కువ నట్స్ వేసుకోండి. నెక్స్ట్ బ్రెడ్ మరో లేయర్గా పెట్టుకొని కస్టర్డ్ మిక్స్ కూడా వేసుకోవాలి. కస్టర్డ్ మిక్స్ వేసుకున్న తర్వాత క్రీము, నట్స్ కూడా వేసుకొని ఇన్ని అని లేదండి, మీరు తీసుకున్న బౌల్కి ఎన్ని లేయర్లు సరిపోతే అన్ని పెట్టుకోండి. పై లేయర్ మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో క్రీమ్ అనేది వేసుకోవాలి. పైన సన్నగా తరిగిన నట్స్, కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి. ఈ బౌల్ అయితే మనం సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బౌల్ని 1 or 2 అవర్స్ పాటు మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి మరో చిన్న బౌల్ కూడా వచ్చిందండి. అలాగే బ్రెడ్ లేయర్గా పెట్టుకొని సెట్ చేసుకున్నాను. మీరు మొత్తం ఒకటే బౌల్లో అయినా సెట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చిన్న చిన్న బౌల్లో 2 బౌల్లో సెట్ చేసుకున్నాను. 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. సెట్ అయ్యింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. బర్త్డే పార్టీస్ కావచ్చు, కిట్టి పార్టీస్, ఏదో చిన్నపాటి ఫంక్షన్ అయినా సరే ఇంట్లో చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసినా కానీ అందరికీ బాగా నచ్చుతుందండి. అంతే సింపుల్ కదా. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.